गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। రానున్న సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఆమా సోమవతి అంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చినటువంటి యొక్క రోజు. అది అత్యంత శుభప్రదమైనటువంటి రోజు. మనకి ప్రతి నెలా కూడా 5 పర్వదినములు వస్తాయి. ఏంటా పంచపర్వదినములు అంటే శుక్లపక్షంలో వచ్చేది అష్టమి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణము లేదా మాస శివరాత్రి, కృష్ణ చతుర్దశి అంటే కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి. ఈ 5ంటిని కూడా పంచపర్వదినములు అంటారు. ఈ పంచపర్వదినములు ఉపాసన సంబంధితమైనటువంటి యొక్క తిథులు. ఆ తిథులలో చేసేటువంటి యొక్క దైవ కార్యక్రమాలకి విశేషమైనటువంటి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దేవతలు శీఘ్రగతిన అతి శీఘ్రగతిన అనుగ్రహిస్తారు. అదేవిధంగా అట్టి ఆమా సోమవతి అంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చినటువంటి రోజు ప్రాతకాలమే లేచి శుభ్రంగా స్నానము చేసి అశ్వద్ధ ప్రదక్షిణలు అంటే రావి చెట్టుకి ప్రదక్షిణములు చేయడం ద్వారా ధర్మార్థ కామమోక్షములు పొంది అదేవిధముగా ఆ యొక్క ధర్మార్థ కామమోక్షముల చేత పూర్వజన్మ కృతమైనటువంటి యొక్క పాప కర్మలన్నీ కూడా క్షయమవుతాయి. మన పాపములన్నీ కూడా క్షయమవుతాయి. ఏంటి అంటే అది ఈ యొక్క అశ్వద్ధ ప్రదక్షిణం గురించి గురు చరిత్ర అంటే వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసినటువంటి యొక్క సింహ సరస్వతి గంధర్వపురం కానుగాపురంలో వేయించేసి ఉన్నటువంటి యొక్క దత్తాత్రేయ అవతారమైనటువంటి యొక్క సింహ సరస్వతి స్వామివారి యొక్క జీవిత చరిత్ర నుంచి ఒక ఉదంతం కనబడుతుందన్నమాట. అయితే స్వామివారు గంధర్వపురంలో నేటి కానుగాపురంలో ఉన్నటువంటి యొక్క సమయంలో సింహ సరస్వతి స్వామివారు సాక్షాత్ దత్తస్వరూపులు. వారు అక్కడ ఉన్నటువంటి యొక్క సమయంలో అక్కడికి సోమనాథుడు గంగాంబ అనేటువంటి 2 భార్యాభర్తలు వెళ్తారు. వాళ్ళు ప్రతినిత్యము కూడా ఆ యొక్క దత్తాత్రేయ స్వరూపమైన స్వామివారిని ప్రతినిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉండేవారు. స్వామివారు వారిని అనుగ్రహించి ఒకరోజు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పండి, నేను అనుగ్రహిస్తానని చెబితే అప్పుడు ఆ యొక్క గంగాంబ ఒక మాట చెప్తారు. స్వామి, ఏదైనా ఒక వృక్షం పుట్టిన తర్వాత అది ఫలము లేకుండా అంటే చెట్లకి కాయలు కాయకుండా ఆకులు లేకుండా ఉంటే ఆ చెట్టు వికసించదు అంటే దాని నుంచి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఒక ఫలితంలో కూడా ఉండవు. అదే విధముగా ఆ యొక్క చెట్టు ఫలభరితమైతే దాని మీద ఫలములు ఉన్నాయనుకోండి, చక్కగా ఆకులు ఉన్నాయి, చక్కగా చల్లని గాలి వస్తుంది అనుకోండి, పక్షులు వాళ్తాయి. చక్కగా దాని కింద పళ్ళ గురించి పశువులు, కోతులు కానివ్వండి, మిగతా కాకులు కానివ్వండి, పక్షులు కానివ్వండి వస్తాయి. అదేవిధంగా దాని కింద మనుషులు ఆగుతారు, ఆ ఫలాలని వాడుకుంటారు. కాబట్టి నేను వంధ్యాదోషం అంటే నాకు పిల్లలు కనడానికి ఇది లేదు, నేను పిల్లలు లేరు, నాకు ఇప్పటికి 60 ఏళ్ళు వచ్చాయి, పిల్లలు లేరని చెప్తే ఈ జన్మ అంటూ ఎలాగో అయిపోయింది, నెక్స్ట్ జన్మలో అయినా సరే నాకు పిల్లలు కావాలి అంటే అప్పుడు స్వామివారు ఒక మాట చెబుతారు. వచ్చే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు, ఈ జన్మలో మనం చూద్దాం, వచ్చే జన్మలో నీకు పిల్లలను అనుగ్రహించినా సరే నేను అనుగ్రహించాను, నా వరం చేత పుట్టారని ఎలా తెలుస్తుంది నీకు, కాబట్టి నేను ఇప్పుడే నిన్ను అనుగ్రహిస్తానని చెప్పేసి అశ్వద్ధ ప్రదక్షిణలు చేయమని చెప్తారు. ఈ అశ్వద్ధ ప్రదక్షిణలు చేయడానికి కూడా ఒక విధి విధానం ఉంటుంది. శుభ్రంగా స్నానము చేసి మడి కట్టుకుని అంటే ఉతికినటువంటి యొక్క వస్త్రములు కట్టుకుని, మగవాళ్ళైతే పంచాఖండో, ఆడవాళ్ళైతే చీరా జాకెట్టు కూడా శుభ్రంగా ధరించి ఆ యొక్క అశ్వద్ధ వృక్షానికి 8 చేతులు కలిగినటువంటి యొక్క నారాయణ స్వరూపముగా భావన చేసి పురుష సూక్త విధానైన ఆ యొక్క వృక్షానికి పూజ చేసి 108 ప్రదక్షిణలు ఒక మారు చేయాలి. మినిమం 108 ప్రదక్షిణలు, తప్పితే మన ఇష్టం వచ్చిన ప్రదక్షిణలు చేయాలి. ఆ ప్రదక్షిణలు చేసిన తర్వాత విష్ణుమూర్తిగా భావన చేసి ఒక బ్రాహ్మణుడికి మన శక్తి కొలది కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఆ యొక్క వృక్ష సమీపంలో. అలా చేసినట్టయితే పూర్వజన్మకృతమైనటువంటి యొక్క దుష్కర్మల తాలూకా పాపముల తాలూకా అన్నీ కూడా నశించి మనము కర్మక్షేమం అవుతుంది మనకి. మరి చెబుతుంది అప్పుడు ఆయన స్వామివారు చెప్తారు ఈ విషయాన్ని. అప్పుడు ఆ యొక్క గంగాంబ అడుగుతుంది, స్వామి మీరు ఆ స్వామివారు అలా వరం ఇవ్వగానే ఆవిడ యొక్క కొంగు ఇలా పట్టి చక్కగా ముడి వేసుకుని బొడ్లో దోపుకుని స్వామి మీరు చెప్పారు, మీ యొక్క మాటల యందు అనితర సాధ్యమైనటువంటి యొక్క విశ్వాసం ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే దైవం మీద, ఔషధం మీద,
తర్వాత గురువు మీద, పెద్దల పట్ల మనకి ఏ విధమైనటువంటి యొక్క నమ్మకముతో పూజ చేస్తామో, ఏ విధమైనటువంటి భావన కలిగి ఉంటామో ఫలితములు కూడా అలాగే ఉంటాయి. సగం నమ్మకంతో చేస్తే సగం ఫలితాలే ఉంటాయి. ఇటువంటి యొక్క ఇది నాకు లేదు స్వామి, అయినప్పటికీ కూడా నేను ఇన్ని రోజులు తిరిగాను కదా, మరి దానిది ఏమిటి అని అంటే, దాని పుణ్యం ఇంకా నాకు దక్కలేదా అంటే, ఒకటి కర్మక్షేమం అవ్వలేదు, రెండోది ఏంటి అంటే అశ్వద్ధ ప్రదక్షిణ అనేటువంటిది చెప్పనలవి కానటువంటి యొక్క పుణ్య రాశిని మీ యొక్క ఖాతాలో వేస్తుంది. పాపములన్నీ కూడా క్షేమవుతాయి, అంతే కదా. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ ఏది జాతక చక్రంలో గ్రహాలన్నీ కూడా దుష్ట స్థానాల్లో ఉన్నాయి, ఫలానా గ్రహం బాగాలేదంటే ఆ యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాల వలని ఈ జన్మలో మనం ఫలానా సమయంలో పుట్టి ఆ యొక్క జాతక చక్రం మనదై ఉంటుంది, ఆ కర్మలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం, అంతే కదా. మరి అది అంతా కూడా పటామంచలైపోతుంది అని చెప్పి స్వామి చెప్పి ఈ విధంగా ప్రదక్షిణలు చేయమని చెప్తారన్నమాట. ఆ యొక్క చెట్టు అశ్వద్ధ వృక్షము యొక్క మొదట్లో అంటే మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, ఆకరణ శివుడు కూడా ఉంటారన్నమాట. ఒక్కొక్క శాఖల యందు, ఒక్కొక్క దిక్కుకి వ్యాపించినటువంటి యొక్క శాఖల యందు త్రిమూర్తులు కానివ్వండి, సప్త సముద్రాలు కానివ్వండి, సమస్త పర్వతములు కానివ్వండి, సమస్త దేవతలు కానివ్వండి, సమస్త వేదములు కానివ్వండి, అన్నీ కూడా అందులో ఉంటాయి. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు ఏమిటి అని అంటే, పక్షుల్లో గరుత్మంతుణ్ణి, వృక్షములలో అశ్వత్థాన్ని నేను చెప్తారు. కాబట్టి ఆ యొక్క అశ్వత్థనారాయణ పూజ చేసి నువ్వు సంతానాన్ని పొందు అని చెప్పి ఆ గంగాంబకు చెబితే, ఆ గంగాంబ ఆ యొక్క తీరంలో భీమామరజానది సంగమంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షానికి స్వామితో పాటుగా కలిసి ప్రదక్షిణలు చేసింది. అంటే ఆయన స్వామి ఇక్కడ కూర్చున్నాగా ఆయన ప్రదక్షిణలు చక్కగా చేసి అనేక ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామి వాళ్ళని అనుగ్రహిస్తారనమాట. ఆ తర్వాత ఒక శుభముహూర్తాన ఆవిడ ఆ యొక్క రజస్వలయి భరత సమాగమం చేత ఆవిడకి సంతానం గర్భము ధరించిన తర్వాత పునఃసంధానము, సీమంతము అన్నీ కూడా చేసుకుని చక్కగా ఆవిడకి గర్భమును ధరించిన తర్వాత ఒక ఆడ శిశువునకు జన్మ ఇస్తుంది అనమాట. ఆ ఆడ శిశువునకి నృసింహ సరస్వతి స్వామివారి యొక్క అనుగ్రహం చేత పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి సరస్వతి అని నామకరణం చేస్తారనమాట. ఆ యొక్క అమ్మాయిని తీసుకొచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచిన తర్వాత స్వామివారికి దండం పెట్టి, స్వామి మీ అనుగ్రహం చేత ఈ యొక్క చెట్టు ఫలించింది, మీ యొక్క వాక్కు వృధా కాదు కాబట్టి నాకు పురుష సంతానం కూడా కలుగుతుందని మీరు వరమిచ్చారంటే తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి స్వామి అనేక విధాలుగా వారిని అనుగ్రహించారు. ఇంత గొప్ప ప్రశస్త్యం కలిగింది అశ్వత్థ వృక్షానికి. కాబట్టి ఈ యొక్క ఆమాసోమవతి యొక్క రోజున కానీ, అమావాస్య గురువారం వచ్చినటువంటి రోజులు కానీ ఈ యొక్క అశ్వత్థ ప్రదక్షిణములు చేయడం చేత విశేషమైనటువంటి యొక్క పాపకర్మలు కూడా నశించి మీ జాతకములో ఉన్నటువంటి యొక్క దోషములన్నీ కూడా పోతాయి. కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనం ఏదైనా ఒక క్రతువు చేస్తున్నప్పుడు ఇటువంటి యొక్క పూజలు కానీ ఇటువంటి యొక్క పారాయణలు కానీ మనం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, పూర్వం చేసినటువంటి యొక్క పాపములు కానీ దుష్కర్మలు కానీ క్షేమైపోయి మన జీవితం బాగుపడాలని చేయాలి. అంతేగాని 2 కిలోల పుణ్యం 3 కిలోల పుణ్యం వచ్చేసి పక్కవాడి డబ్బంతా మనకొచ్చేయాలి, లేదా ఇంతవరకు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయాయి కాబట్టి కొత్తగా నేను ఫ్రెష్గా చేస్తాను, ఇటువంటి యొక్క భావనతో మనం చేసుకోకూడదు. కాబట్టి పూర్వం చేసినటువంటి యొక్క పాపముల చేత మన జీవితం ఇంకా ఉద్ధరింపబడలేదు కాబట్టి ఇప్పుడైనా ఉద్ధరింపబడాలి అనేటువంటి యొక్క గిల్టీ కాన్షియస్ అంటాం మనం ఇంగ్లీష్లో ఒక మాట, అంటే ప్రాయశ్చిత్త భావన. మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అంటే ఏ జన్మలో ఏదో పాపం చేయడం చేత, దుష్కర్మ చేయడం చేత మనం ఇక్కడ అన్నీ కూడా సమంగా అనుభవించట్లేదు, మనం కోరుకున్న విధంగా మన జీవితం లేదు కాబట్టి ఇక మీదటిటువంటివి ఏవి జరగకుండా తెలిసి ఏ తప్పులు తెలిసి ఏ పాపములు కూడా చేయకుండా మంచిగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చేయాలి. తర్వాత అంతే తప్ప ఇక్కడ దాకా మనం చక్కగా ఇక్కడ చేశాం కాబట్టి ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా దుష్కర్మలు అయితే పాపములు అయితే అన్ని చక్కగా అన్ని క్షేమైపోయాయి, మళ్ళీ ఫ్రెష్గా మనం స్టార్ట్ చేద్దాము, ఇటువంటి యొక్క ఉద్దేశంతో చేయకూడదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, యద్భావం తద్భవతి, ఏ భావనతో మీరు దైవతారాధన చేస్తారో ఆ ఫలితములే వస్తాయి. ఏ భావనతో మీరు గురువు మీద ఎంత నమ్మకంతో చేస్తే అంత బాగుంటుంది. అదే గురు చరిత్రలో ఇంకొక ఉదంతం కూడా ఉంటుంది. ఆ యొక్క స్వామివారు ఒక అతనికి మేడిక చెట్టు కట్ట ఇచ్చి పాతి, ఇది ఎప్పుడైతే నీకు చిగురిస్తుందో, ఎండిపోయిన మేడి పుల్ల ఇచ్చి పాతిన తర్వాత ఇది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడు నీ యొక్క వ్యాధి క్షేమవుతుంది అని చెబుతారు. అందరూ ఎక్కిరిస్తారు ఆయన్ని. అయినా సరే అతను ఆ యొక్క పుల్లని పాతి వృక్షమయ్యేంత వరకు కూడా ఎదురు చూసి అన్ని రోజులు స్వామికి శుశ్రూష చేస్తాడు. అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క చెట్టు చిగురిస్తుంది, ఆయన వ్యాధి క్షేమవుతుంది.
నమ్మకం ఉండాలి. గురువు పట్ల, దైవం పట్ల నమ్మికతో ఉండాలి. నమ్మికతో ఉంటే ఆ నమ్మిక మిమ్మల్ని మీరు చేసేటువంటి యొక్క నామము చేత నామిని మీ దగ్గరికి తీసుకొస్తుంది. అంతేగాని ఇప్పుడు నామం ఉంది, నామనామం చేస్తారు. ఆ రామనామము చేత రామనామము కలిగినటువంటి యొక్క నామిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ యొక్క కోరికల్ని సిద్ధింపజేస్తుంది. నామే గొప్పది. నామి గొప్పవాడా, నామము గొప్పదా? నామమే గొప్పది. కాబట్టి ఆ నామము చేత ఉద్ధరింపబడతారు. ఆ నామము స్మరణ చేస్తూ ఈ యొక్క అశ్వద్ధ ప్రదక్షిణం చేసినప్పుడు షోడశోపచార పూజ చేసి లేదా పంచోపచార పూజ చేయాలి. మీరు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ భూమండలం మీద ఉన్నటువంటి యొక్క సమస్త వృక్షములు కూడా ఎలా పడితే అలా స్పృశించకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు. అస్సలు తాకరాదు. అందున సోమవారం రోజున అశ్వద్ధ వృక్షాన్ని అసలు తాకకూడదు. ఎలా తాకాలి? మరి దండం పెట్టుకోవాలి. స్వామి, నేను ఈ రోజున నీకు పూజ తెలిసాను కాబట్టి నీకు దండం పెడుతూ తాగుతున్నాను, నిన్ను స్పృశిస్తున్నాను కాబట్టి ఏ విధమైనటువంటి దోషంలో కలగకుండా ఉండాలని చెప్పి చక్కగా భక్తితో దైవముగా స్పృశించి ఆ చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోసి విష్ణు సహస్రనామ పారాయణం చేత కానీ మౌనముగా కానీ ప్రదక్షిణలు చేయాలి. ఇంకా మీకు ఓపిక ఉంటే 108 పువ్వులు కానీ 108 ఏదైనా రకముల పళ్ళు కానీ 108 పదార్థాలు ఒకటే విధంగా చెందినటువంటివి తీసుకుని అది ప్రదక్షిణకి కౌంటింగ్కి గణనకి ప్రదక్షిణ లెక్క పెట్టుకోవడానికి వాడి దాన్ని ఆ 108 కలిపి ఒక బ్రాహ్మణుడికి తాంబూలం ఇవ్వండి. లేదు పువ్వులు అల్లారనుకుంటే ఆ పువ్వులన్నీ గుచ్చి స్వామికి వేయడమో లేకుంటే చక్కగా ఏదైనా దేవతా చిత్రపటానికి వేయడమో చేయండి. లేకుంటే పునిస్త్రీలకు ఇచ్చి పెట్టుకోమని చెప్పండి. లేదు పెద్ద పెద్ద పళ్ళతోటి పెద్ద పెద్ద వాటితోటి చేశారనుకోండి, అవందరికీ ప్రసాదం మాదిరి పంచండి. అలా చేయడం చేత విశేషమైనటువంటి యొక్క పుణ్యం వచ్చి మీ పాపరాశి మొత్తం క్షయమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆమాస అమావాస్య వచ్చినటువంటి యొక్క దినములలో కానీ అమావాస్య గురువారం వచ్చినటువంటి దినములలో కానీ అశ్వద్ధ వృక్షాన్ని తాకకుండా ప్రదక్షిణం చేసుకుని చక్కగా ఈ యొక్క ప్రదక్షిణముల చేత మీ జీవితంలో ఉద్ధరింపబడి అభ్యున్నతి వైపు వెళ్తురుగాక.